అందరికీ ఎస్జిటికి సంబంధించి మరి 2025 డిఎస్సిలో వచ్చినటువంటి 160 బిట్స్ అన్ని పేపర్స్ నుంచి 160 బిట్స్ని మనం తీసుకొని వీడియో చేస్తున్నాము. చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సిలో ఏ డెప్త్లా వస్తున్నాయి, ఎట్లానే వస్తున్నాయా, ఇంకేదైనా అదర్గా వస్తున్నాయా, ఫ్రేమింగ్ ఎట్లా ఉంది, ఎటువంటి అంశాలను కవర్ చేస్తూ వస్తున్నాయి అనేది మీకు ఇంపార్టెంట్ కనుక ఒక్కసారి చూడండి. మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అన్నవి దేనిని సూచిస్తాయి? మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అన్నవి ఏ వికాసానికి సంబంధించినవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక వికాసం. సమాజంలో ఎలా ఉండాలి వాటికి సంబంధించింది కాబట్టి సో సమాజంతో ప్రవర్తించే తీరు, మరి ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు, ఇదంతా కూడా మరి స్నేహము, మిత్రుడిని ఎన్నుకోవడం, బంధువుల్ని ఎన్నుకోవడం, ఇట్లాంటివంతా కూడా సాంఘిక వికాసానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, బోధన విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపినది ఎవరు? బోధన విషయాల కంటే పద్ధతికే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పిన వారు ద రైట్ ఆన్సర్ ఈజ్ బ్రూనర్. పిల్లలు అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం ద్వారా భాషను నేర్చుకుంటారు అని తెలిపిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ నామ్ చామ్స్కీ. చూడండి, భాషా గ్రహణ పరికరం, సార్వత్రిక భాషా విభాగం అనే వర్డ్స్ కనిపిస్తే చాలు మీరు పెట్టేయచ్చు, నామ్ చామ్స్కీ. ఇతివృత్త గ్రాహ్యక నిక్షకు సంబంధించి సరి అయిన జవాబు ఏంటి? ఇతివృత్త గ్రాహ్యక నిక్షకు సంబంధించి సరి అయిన జవాబు, మరి దీన్ని రూపొందించిన వారు ముర్రే మరియు మోర్గాన్లు. మరి ఇందులో ఉండేటటువంటి కార్డుల సంఖ్య 31 అన్నారు, రాంగ్ ఆన్సర్. మరి దీన్ని బాలలకు, యువతకు ఉపయోగిస్తారన్నారు, సో యువతకు కాదు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో కార్డుల సంఖ్య 31 అండి, సారీ ఫర్ దట్. టీ8 మనకి చిల్డ్రన్ ఎబ్సెప్షన్ టెస్ట్ అయితే మరి మారుతుంది తప్ప దీంట్లో అయితే కార్డుల సంఖ్య 31. మరి ఇది బాలలకు, యువతకు ఉపయోగిస్తారనేది రాంగ్ ఆన్సర్. వయోజనులకు ఉపయోగిస్తారు కాబట్టి వయోజనుల కోసం రూపొందించబడింది. మరి చిన్నపిల్లల కోసం అయితే క్యాట్, చిల్డ్రన్స్ పర్సెప్షన్ టెస్ట్ అనేది రూపొందించడం జరిగింది. మరి ప్రయోజ్యుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాలి అన్నారు, సో ఇది కూడా రాంగ్. మరి వాక్య పూరణ నికషకు సంబంధించింది కాబట్టి ఇది టీఏటీ పరీక్షలో ప్రయోజుడు చిత్రాలను చూసి ఒక కథను చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ప్రయోజుడు అసంపూర్ణ వాక్యాలు పూర్తి చేయాలి అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో ఇది వాక్యపూర్ణ నిక్ష అయితే అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయడం అవుతుంది. సో ఇదైతే కాదు, అందువలన ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోర్స్ బ్లాక్స్ డిజైన్ పరీక్ష అన్నది దీనిలో గల 5 ఉపపరీక్షల్లో ఒకటి. మరి ఎందులో ఉండేటటువంటి 5 ఉపపరీక్షల్లో ఒకటి కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది మరి ఎందులో ఉండే 5 ఉపపరీక్షల్లో ఒకటి. మరి ద రైట్ ఆన్సర్ ఈజ్ భాటియా ప్రజ్ఞామాపనలో ఉండేటటువంటి 5 ఉపపరీక్షలలో ఇది ఒకటనమాట. మరి ఇందులో ఉండే 5 ఉపపరీక్షలు ఏంటి? ఇందులో మరి అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ ఒకటి, పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష ఒకటి, తక్షణ స్మృతి పరీక్ష ఒకటి, అలాగే చిత్ర నిర్మాణం అంటే చిత్రం పూర్తి చేసేది ఒకటి. చూడండి, తక్షణ స్మృతి పరీక్ష, పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్, మరి కోహ్బ్లాక్స్ డిజైన్ ఒకటి, అలాగే చిత్ర నిర్మాణం పూర్తి చేసే పరీక్ష. సో ఈ విధంగా 5 పరీక్షలు ఉంటాయి భాటియా ప్రజ్ఞామాపనలో, అందులో ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ వన్, సామాన్య సంభావ్యత వక్రరేఖకు సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. సామాన్య సంభావ్యత వక్రరేఖకు సంబంధించి సరి అయిన ప్రవచనం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వైషమ్యం అంటే 263కి సమానం అన్నారు, దీని యొక్క వైషమ్యం 263కి సమానం అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. 6 ప్రామాణిక విచలనాలకు సమానంగా ఉంటుంది, దీనినే గ్రాషియన్ వక్రం అని కూడా అంటారు, ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ సరికాదండి,
దీని యొక్క వైషమ్యం అనేది 263కి సమానం అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ రాంగ్ కాబట్టి BCD అనేది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా పరివర్తన చెందేటటువంటి దశ ఏది? చూడండి, ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరివర్తన చెందేటటువంటి దశ ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ వన్, మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. విక్టర్ ఫ్రాంకిల్ అన్నమాట. నెక్స్ట్ వన్, ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది ఏమిటి? ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది. మరి రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉపయోగించడం ధనాత్మక అభ్యసన వాతావరణం. పిల్లలను పేర్లతో పిలవడం కూడా మంచిదే. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా ధనాత్మకమే జరుగుతుంది అభ్యసన వాతావరణానికి. ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామగ్రి ఉపయోగించడం అనేది ధనాత్మకం అవ్వదు. సో పిల్లలు అక్కడ డిసప్పాయింట్ అవుతారు కాబట్టి రుణాత్మకంగా మారే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, గణితం అంటే భయపడే ఒక విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగిందంట. సో దీనిలో మార్పుకు గురైనటువంటి అంశం ఏంటి? సో ఈ రకమైనటువంటి మార్పు దేని వలన వచ్చింది? అది ధనాత్మకమైన రుణాత్మకమైన, ఇష్టమైన కష్టమైన, ఏది జరిగినా అది వైఖరి అనేది అవుతుందన్నమాట. వైఖరి అంటే ఒక అంశం పట్ల ధనాత్మక లేదా రుణాత్మకంగా ప్రవర్తించడం వైఖరి అవుతుంది. ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం, దినచర్యలో కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనేటటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి క్రింది దానిని కలిగి ఉండవచ్చు. మరి దేనిని కలిగి ఉండవచ్చు ఇట్లాంటి చర్య అనేదంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేటటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడని అర్థం. నెక్స్ట్ వన్, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం. ఇక్కడ మేజ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూద్దాం. ఏకకారక సిద్ధాంతం మరి ఎవరు ప్రతిపాదించారు? బినే సైమన్ వీళ్ళు ప్రతిపాదించారు. ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం థార్నడైక్. సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సన్నివేశం నుండి వాక్యం, దాని నుండి పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అనువర్తనం. సన్నివేశం నుంచి వాక్యం, వాక్యం నుంచి పదం నుండి అక్షరం, అంటే పెద్ద నుండి చిన్నకు వస్తుంది చూడండి. ఈ విధంగా నేర్చుకోవడం అనేటటువంటిది ఏ అభ్యసన సిద్ధాంతం యొక్క లక్షణం అంటే అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క లక్షణం. సో మొత్తం నుండి భాగాలకు వెళ్ళేటటువంటిది అంతర్దృష్టి అభ్యసనం. పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది ఈ అభ్యసన ప్రాతిపదికకు సంబంధించినది. ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనేది దేనికి సంబంధించినది? విద్యార్థుల్ని సంసిద్ధులను చేసి ప్రేరేపించేందుకు. ఓకేనండి, ప్రేరణకు సంబంధించినది. ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండుటకు కారణమేంటి? ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఎందుకు ఉంటుంది? ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనేటటువంటిది అనులోమానుపాతంలో ఉండడం. ప్రయత్నాల సంఖ్య పెరిగితే నిష్పాదన పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఈ విధంగా అనులోమాను సంబంధం కలిగి ఉండడం వల్ల ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. అయితే హెబ్బింగాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను ఎంత మర్చిపోతాడు? మీ అందరికీ తెలుసు, 31 రోజుల తర్వాత ఎంత మర్చిపోతాడు? 80% వరకు మర్చిపోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మరి భాషా వికాసంలోని దశల వరుస క్రమాన్ని గుర్తించండి. భాషా వికాసంలోని దశల వరుస క్రమం మరి ఎలా వస్తుంది మనకి? భాషా వికాసంలో దశల వరుస క్రమం అనేది ఫస్ట్ ఏమొస్తుంది? ప్రాగ్ భాషా దశనే వస్తుంది. తర్వాత ముద్దు మాటల దశ, శబ్ద అనుకరణ దశ, తర్వాత భాషా అవగాహన దశ. అందువలన ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ప్రాగ్ భాషా దశ,
ముద్దు మాటల దశ, శబ్ద అనుకరణ దశ, భాషావగాహన దశ. నెక్స్ట్ వన్ ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. మరి ఇది ఒకసారి చూసుకున్నట్లయితే క్రింది ప్రవచనాలకు సంబంధించి సరికానిది అడిగారు. మరి ఏకాంతర క్రీడ అంటే ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడతారు అన్నారు. సో ఇతర పిల్లలు అనేటటువంటి ప్రస్తావనే అక్కడ ఉండదు. సో ఇది సరికాదు. మరి సమాంతర క్రీడకు వచ్చేసరికి పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యం అన్నమాట ఇది. సహకార క్రీడ అంటే ఇది క్రీడ కాదు అన్నారు, సాంఘిక క్రీడ కాదన్నారు. ఇది సహకార క్రీడ కూడా సాంఘిక క్రీడే. సో అందువల్ల ఇది సరికాదన్నమాట. ఇక్కడ ఏంటి, ఏసీ రెండు కూడా సరికాదు, బి సరి అయినది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన జత ప్రత్యక్ష నమూనా బండూరా, ఎడ్యుకేషన్ డిటర్మినిజం మరి డబ్ల్యూసి బాగ్లే, ఇక్కడ జేబీ వాట్సన్ అని ఇచ్చారు. పరిసరవాదులు డ్రగ్లస్ హాలండ్ అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్. ప్రత్యక్ష నమూనా బండూరా అన్నారు, ఇది కూడా రాంగు. ఎడ్యుకేషన్ డిటర్మినిజం రాంగు. మరి హెరిడిటరీ జీనియస్ అనేది ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట, అదొక్కటే సరి అయినది. నెక్స్ట్ వన్ వ్యాయామ ఉపాధ్యాయుని విజిల్ శబ్దం వినగానే పిల్లలందరూ కూడా ఆటల స్థలానికి చేరుకోవడం. చూడండి, ఈ విధంగా విజిల్ శబ్దానికే ఆట స్థలానికి చేరుకోవడం ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది. ఇదేంటిది, నిబంధన అభ్యసనానికి సూచిస్తున్నట్టు. పీటీ సార్ మాట వినగానే రావాల్సిన వాళ్ళు విజిల్ శబ్దం వినగానే వస్తున్నారంటే ఇక్కడ నిబంధనం జరిగిందని అర్థం. నల్ల పిల్లి గూర్చి తెలిసినటువంటి బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం. నల్ల పిల్లి ఎలా ఉంటుందో అబ్బాయికి తెలుసు, కానీ నల్ల కుక్కను కూడా చూసి పిల్లి అనుకోవడం అనేటటువంటిది సాంశీకరణానికి చెందుతుంది. సాంశీకరణం తనకి తెలిసినటువంటి వాటి విధంగా దాన్ని కూడా ఆ రకంగానే ఊహించుకోవడం. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. బట్టి స్మృతి, సంసర్గ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి. క్రియ అంటే ఏంటి, అక్కడ ఏదైనా ఒక పని జరగడం ద్వారా గుర్తుపెట్టుకోవడం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రియాత్మక స్మృతి అంటే పరీక్ష సమయంలో సమాధానాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, బలవంతంగా గుర్తు తెచ్చుకోవడం కూడా క్రియాత్మక స్మృతి అవుతుంది. బట్టి స్మృతి అంటే అది ఎక్కువగా బట్టి పట్టడం ద్వారా అంటే ఎక్కాలు నేర్చుకోవడం అనేది బట్టి స్మృతి కిందకి వస్తుంది. సంసర్గ స్మృతి రుచికరమైనటువంటి తాజా ఆహారం తల్లిని గుర్తు చేయుట. సో ఆహారం తినంగానే తల్లి గుర్తుకు రావడం అనేది సంసర్గ స్మృతి. స్వల్పకాలిక స్మృతి అంటే కొన్ని నిమిషాలు మాత్రమే గుర్తుపెట్టుకోవడం. బస్ టికెట్ నెంబర్ కానీ లేదా సినిమా టికెట్ నెంబర్ కానీ ఏదైనా ఒక సీట్ నెంబర్ కానీ ఇట్లా స్వల్పకాలిక స్మృతి అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగలిగిన గరిష్ట తరగతి ఎంత? మరి విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎంత తరగతి వరకు చదవగలుగుతారు అంటే వాళ్ళు 4th తరగతి వరకు చదవగలుగుతారు. 8 సంవత్సరాల వయసు గల బాలిక 12 సంవత్సరాల వయసు గల వారికి చెందిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది. అయితే ఆమె యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? మరి ఇక్కడ మానసిక వయస్సు ఎంత? 12, శారీరక వయస్సు 8. అప్పుడు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో 4 3s 12, 4 2s. సో 2 1s 250s అంటే 50 × 3 150 అనేది ప్రజ్ఞాలబ్ధి అవుతుంది. నెక్స్ట్ వన్ వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 3 × మీన్ మైనస్ మీడియన్ బై రో అనమాట, సిగ్మా అనమాట. ఓకే, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భాషా గ్రహణ యంత్రం అను భావనను వివరించిన భాషా శాస్త్రవేత్త. భాషా గ్రహణ యంత్రం ఆల్రెడీ గత పేపర్లో ఇవ్వడం జరిగింది, నామ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్ క్రింది వానిలో భావాల సంసర్గం అనే స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ. భావాల సంసర్గం అంటే సంసర్గం అంటే పోలిక ఉన్నవి, ఒకటి పేరు చెప్పగానే ఇంకోటి గుర్తుకు రావడం ఇట్లా అన్నమాట. సో భావాల సంసర్గం అనేటటువంటిది ఎక్కడ జరిగింది? తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం భావాల సంసర్గం. ఎక్కాలు పద్యాలు వల్లివేయడం కాదు, తెలిసిన విషయం గుర్తుకు రాకపోవడం కూడా కాదు, ఎక్కువ పద్యాలు ఉన్న వాక్యాన్ని తిరిగి చెప్పడం కూడా కాదు. సంసర్గం అంటే పోలిక, అంటే ఒక విషయం వినంగానే ఇంకో విషయం గుర్తుకు రావడం, దానికి తగిన పోలికతో ఉన్నటువంటిది ఇంకోటి గుర్తుకు రావడం అన్నమాట. ఈ హార్మోన్ను
పా పోరాట పలాయన హార్మోన్ అంటారు. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్గా పిలువబడేటటువంటిది అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం శ్రమించడము న్యూనత. శ్రమిస్తారు, న్యూనతాభావానికి గురవుతారు. ఇటువంటి దశలు గల లక్షణాలు ఏ దశలో ఉంటాయి? పాఠశాల దశలో ఉంటాయి. పాఠశాల దశలో శ్రమించడం, న్యూనత అనేటటువంటివి ఎరిక్సన్ ప్రకారం కనిపిస్తుంది అన్నమాట. మరి వైగాట్స్కి ప్రకారం పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేదేమిటి? వైగాట్స్కి ప్రకారం పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసంలో పాత్ర వహించేది ప్రైవేటు ప్రసంగం అనేటటువంటిది అన్నమాట. ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేది ప్రైవేటు ప్రసంగం. ఒక వ్యక్తికి కాఫీ, టీ రెండూ కూడా ఇష్టం లేదు, కానీ ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. రెండూ ఇష్టం లేదంటే ఏమవుతుంది? అక్కడ పరిహార అవుతుందన్నమాట, సంఘర్షణ. హావర్డ్ గార్డనర్ రచించినటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథం దీనిని గురించి వివరిస్తుంది. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథం దేని గురించి వివరిస్తుంది? బహుళ ప్రజ్ఞ గురించి వివరిస్తుంది. బహుళ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, ప్రశ్నించే వయస్సు అని ఈ వయోజన దశకు పేరు. ప్రశ్నించే వయస్సు అని ఈ వయోజన దశకు పేరు. ద రైట్ ఆన్సర్ ఈస్ పూర్వ బాల్య దశ. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులలో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏంటి? బ్రిడ్జెస్ ప్రకారం శిశువులలో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది ఏమిటి? గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది. ఈ యూనిట్లు ఉంటాయి, తరగతులు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. ఈ మూల్యాంకనం అనేటటువంటిది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరిచి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. స్టాన్లీ హాలు, జోహన్స్ ముల్లరు, జాన్ డ్యూయి, ఫ్రోబెల్ ఫెడ్రిక్. ఇక్కడ మనం చూస్తే స్టాన్లీ హాల్ శిశు అధ్యయన పద్ధతులను రూపొందించడం జరిగింది. జోహన్స్ ముల్లరు నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతం. జాన్ డ్యూయి ప్రయోగ పాఠశాలలు. ఫ్రోబెల్ ఫెడ్రిక్ చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అన్నది పావ్లోవ్ ప్రయోగంలో ఈ దశలో జరుగుతుంది. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అంటే ఇక్కడ ఏంటి? అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన రావడం అన్నమాట. ఇది 3వ దశలో జరుగుతుంది. 3వ దశలో. నెక్స్ట్ వన్, నవ్యత, ధారాళత, సరళత అనేవి సృజనాత్మకతకు సంబంధించినవి. కొత్తదాన్ని అనగానే సృజనాత్మకత కదా. మరి లాటిన్ భాషలో కాగ్నిటో అంటే అర్థం ఏంటి? మరి కాగ్నిటో అంటే కాగ్నిటైజేషన్, సంజ్ఞానాత్మకత అంటాం కదా. మరి అందులో కాగ్నిటో అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానం. కాగ్నిటో అనగా జ్ఞానం. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ. సగటు ఎంత? మరి గంట ఆకారంలో ఉంటే మరి సగటు 90 నుంచి 109 మధ్యలో ఉంటారనమాట ఎక్కువగా. నెక్స్ట్ వన్, సరి అయినటువంటి జతను కనుక్కోండి. ఎడ్యుకేషన్ డిటర్మినిజం, WC బాగ్లే. మరి ఆన్ మెమరీ అనేది ఎబ్బింగాస్ రైట్ ఆన్సర్. యానిమల్ ఇంటెలిజెన్స్ అనేది స్టెర్న్ కాదు. మరి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మరి యానిమల్ ఇంటెలిజెన్స్ అనేది థార్న్డైక్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పియాజే అని ఇచ్చారు. పియాజే కాదు, బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బ్రూనర్ అనమాట. ఇది థార్న్డైక్, మరి ఇది WC బాగ్లే. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానిది కదా అడిగారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంకగంతపు సగటు, మధ్యగతం గరిష్ట విలువ అన్నారు.
మధ్యగతం అంటే గరిష్ట విలువ అని కాదు కదా, మధ్యలో వచ్చేటటువంటి విలువ. సో ఇది సరికాదు. మరి బాహులకం అంటే కనిష్ట పౌనఃపున్యం కలిగిన విలువ అన్నారు, ఇది కూడా సరికాదు. ఎందుకంటే ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి విలువనే బహుళకంగా తీసుకుంటాం కాబట్టి. ప్రామాణిక విచలనం అంటే దత్తాంశ విచలనం యొక్క కొలతనే ప్రామాణిక విచలనం అంటారు. సో ఇక్కడ ఏడి మాత్రమే సరైనది, బీసీ సరికాదు. బీసీ సరికాదు. నెక్స్ట్ వన్, ఎడిపస్ కాంప్లెక్స్ అనగా అర్థం ఏంటి? ఎడిపస్ కాంప్లెక్స్. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి యొక్క ప్రేమానురాగాలు చూపడం. అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపడం, ఇట్లా ఉండేదే ఎడిపస్ కాంప్లెక్స్. ఎలక్ట్రో కాంప్లెక్స్ అనేది రివర్స్, అమ్మాయిలు తండ్రిని ఇష్టపడడం ఇట్లా. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల వయసు గల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడం పియాజే ప్రకారం. తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడం అహం కేంద్రీకృత వాదం. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అన్నది మరి దీనికి సంబంధించింది. రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఒక ప్రజ్ఞామాపని. ఇది ఒక ప్రజ్ఞామాపని. ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు 2 గొప్పవే కదా, సో 2 ప్లస్సే కదా, మరి దీనిలో దేనిలో చేరాలో తెలియట్లేదు. అప్పుడు వచ్చేటటువంటి సంఘర్షణ ఏమవుతుంది? ఉపగమే అవుతుంది. ఎస్డబ్ల్యూఓటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఎస్డబ్ల్యూఓటీ యొక్క ఫుల్ ఫాము స్ట్రెంగ్త్ ఎక్రోనిమ్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, ట్రీట్. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, ట్రీట్. థీమాస్ అనగా అర్థం ఏంటి? థీమాస్ థెమటిక్ అప్రిసెప్షన్ టెస్ట్. థీమాస్ అంటే కథ అని అర్థం. కథ. థీమాస్ అంటే కథ. నెక్స్ట్ వన్, పూర్వ ప్రచాలక దశలో ఉండేటటువంటి లక్షణం ఏంటి? పూర్వ ప్రచాలక దశలో ఉండేటటువంటి లక్షణం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ అహం కేంద్రీకృత భావన అనేది ఉంటుంది. అహం కేంద్రీకృత భావన. పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపేటటువంటి బాహ్య కారకాలేంటి? చూడండి, పిల్లవాని అభ్యసనంపై ప్రభావం చూపే బాహ్య కారకాలు అనుభవం, శిక్షణ అనేటటువంటివి బాహ్య కారకాలు అవుతాయి. అనుభవం, శిక్షణ. మరి వ్యక్తి ఆశయం లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడే భావోద్వేగ ఉద్రిక్తతను ఏమంటారు? వ్యక్తి ఆశయం లేదా అవసరాలు తృప్తిపరచడంలో అవరోధం కలిగిందనుకోండి, అప్పుడు ఏర్పడే భావోద్వేగ ఉద్రిక్తతను ఏమంటారు? కుంటనం అంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుంచి చిత్రలేఖన సామర్థ్యాన్ని పొందింది అంటే వంశపారంపర్యంగా వచ్చినట్లు అర్థం. మరి శిక్షణ ద్వారా గొప్ప కళాకారిణి కూడా అయింది అంటే ఇక్కడ అనువంశికత, పరిసరాల పాత్ర ఉన్నట్లు. ఇక్కడ వికాస సూత్రం ఏంటి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే వికాసం అనేటటువంటిది ఒక పరస్పర చర్య అనేదే రైట్ ఆన్సర్. అవిచ్ఛిన్నంగా సాగడం అవ్వదు, మరి వికాసాల మధ్య పరస్పర సంబంధం అనేది అవ్వదు, ఖచ్చితమైన నమూనా కూడా అవ్వదు. ఇలాంటివి ఏవి కూడా కనిపించలేదు. అంటే పరస్పర చర్య అంటే ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. అనువంశికత, పరిసరాల ప్రభావం ఉంటుంది. మరి ప్రక్షేపణ పరీక్షల యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ప్రక్షేపణ పరీక్షలు ఎట్లా ఉంటాయి? అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు కలిగి ఉండేవే ప్రక్షేపణ పరీక్షలు. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానం. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానం. ఉత్తర బాల్యదశలో ఎట్లా ఉంటుంది? సమస్యాత్మక వయస్సు, సోమరి వయస్సు, జగడగొండు వయస్సు, క్రీడా వయస్సు, ముఠా వయస్సు, అనుకరణ వయస్సు, సృజనాత్మక వయస్సు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏబిసిడి అనేటటువంటివి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? మానవ మితి అనే ప్రయోగశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్. ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి రాగానే విద్యార్థులు లేచి నిలబడడంలో జరిగిన అభ్యసనం నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్, వైగాట్స్కీ ప్రకారం స్కఫోల్డింగ్ అనగా అర్థం ఏంటి? స్కఫోల్డింగ్ అనగా అభ్యసనంలో ఎంకేఓ అంటే కొంచెం అధిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అందించేటటువంటి సహకారాన్ని స్కఫోల్డింగ్ అంటారు. క్రింది వానిలో సరి అయిన ప్రవచనం. వైఖరులు సహజంగా ఏర్పడేవి ఆర్జితమైనవి.
సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడేవి ఆర్జితమైనవి, అభిరుచులు సహజంగా ఏర్పడేవి ఆర్జితమైనవి, అలవాట్లు సహజంగా ఏర్పడేవి ఆర్జితమైనవి అన్నారు. అభిరుచులు మాత్రమే సహజంగా ఏర్పడేవి ఆర్జితమైనవి అవుతాయి. మిగతావేవి కూడా అవ్వవన్నమాట. నెక్స్ట్ వన్, సరియైన సమాధానాన్ని గుర్తించండి. అచిత్తు అహం అద్యహం గురించి ఇచ్చారు. అచిత్తు జీవ సంబంధం వంశపారంపర్యం ఆనంద సూత్రం అని ఇచ్చారు. మరి రైట్ ఆన్సరే కదా. అహం అనేటటువంటిది పరిసర సంబంధం మొరటుతనం వాస్తవిక సూత్రం అన్నారు. మరి ఇది రాంగ్ ఆన్సర్. మరి అద్యహం అనేటటువంటిది అంతరాత్మ పర్యవేక్షకుడు ఆదర్శ సూత్రం. సో అందువల్ల ఇక్కడ మనకి ఇది సి రైట్ ఆన్సర్. ఏసి అనేటటువంటివి రైట్ ఆన్సర్స్ అన్నమాట. అయితే ఇక్కడ పరిసర సంబంధం ఓకే, మరి మొరటుతనం అనేటటువంటిది అచిత్తుకి వస్తుంది, అచిత్తుకి వస్తుంది, ఆనంద సూత్రానికి వస్తుంది. మరి ఇక్కడ వాస్తవ సూత్రానికి చెందదు. సో మొరటి ప్రవర్తన అనేది ఒక్కటే ఇడ్లక్షణం అన్నమాట. సో వాస్తవిక సూత్రంపై పనిచేస్తుంది అహం అనేది, కానీ మొరటతనం అనేది దానికి చెందడం వల్ల అహం అనేది సరైన ఆన్సర్ కాదు. ఏసీ మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, సిఏవిడి పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడింది. సిఏవిడి పరీక్ష అనేది ఏ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించినది? ఇది బహుకారక సిద్ధాంతానికి, థార్న్డైక్ రూపొందించిన బహుకారక సిద్ధాంతానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది, కానీ అది కరుస్తుందేమోనని భయం. చూడండి, ఇక్కడ ప్లస్ ఆడాలని ఉంది, ఇక్కడ కరుస్తుందేమోనని భయం. సో ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి అంటే ఉపగమ పరిహార అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక దానిపైన ఇష్టం ఉంది, ఇంకోటి భయం ఉంది, అలాంటప్పుడు ఉపగమ పరిహార అవుతుంది. నెక్స్ట్ వన్, అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం ఏంటి? అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం. మరి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది, తప్పుల సంఖ్య తగ్గుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది, తప్పుల సంఖ్య తగ్గుతుంది. మరి విషయం అనేది కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖ ఎస్ ఆకారంలో ఏర్పడుతుంది. సో మూడు కూడా సరైనవేనండి, మూడు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, విద్యార్థి కొత్తగా పాఠశాలల్లో చేరినప్పటికీ అతను లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది. అయితే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రజ్ఞ. ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతను లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోయారంట. అప్పుడు కలిసిపోయారు కాబట్టి అతనిలో ఉన్నటువంటిది ఏంటి? వ్యక్తంతర ప్రజ్ఞ. వ్యక్తంతర అంటే ఇతరులతో ఉండడం, వ్యక్తి అంతర్గత అంటే తనలో తాను అడ్జస్ట్ చేసుకోవడం, తనకు తాను అడ్జస్ట్ చేసుకోవడం. అంటే ఇతరులతో కలిసిమెలిసి ఉండడం అనేది వ్యక్తి అంతర్గతగా చెందుతుంది ఇతరులు అని వచ్చేటప్పుడు. మరి ఎరిక్సన్ ప్రకారం 2 నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలు ఎదుర్కొనే మానవ సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? 2 నుండి 3 సంవత్సరాల వాళ్ళు ఎదుర్కొనేటటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ స్వయం ప్రతిపత్తి సందేశం. స్వయం ప్రతిపత్తి సందేశం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మెహరాన్ సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతను ఇలా అంటారు. మెహరాన్ ప్రకారం సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతని వైఖరి అంటారు. వైఖరి. ఆ ప్రతిస్పందించడం అనేది అనుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. వీరిని శిక్షణ మరియు తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. శిక్షణ మరియు తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులు ఎవరు అంటే మిత బుద్ధిమాంద్యులు ఈ కోవాకి చెందుతారు. ఈ సిద్ధాంతం అనేది పిల్లల అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారని సూచిస్తుంది. పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారని సూచిస్తుంది. ఏ సిద్ధాంతం? సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనేది ఈ విధంగా చెప్తుందన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి. సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి పిల్లల సామర్థ్యానికి అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం. ఇదే సాధనా ప్రేరణ పెంపొందించడానికి అనువైనది. మరి మంచి అభ్యసన వాతావరణాన్ని కల్పించడం, విద్యార్థి కేంద్రీకృత విధానాల ద్వారా బోధించడం,
పిల్లల అవసరాలకు అనుగుణంగా బోధించడం ఇవేవి కూడా కాదు. సామర్థ్యాలకు అనుగుణంగా బోధించడమే సాధనా ప్రేరణను పెంపొందించేదనమాట. నెక్స్ట్ వన్, క్రింది రక్షణ తంత్రాలలో తప్పుగా ఉన్నది. విస్థాపనం, ప్రతిగమనం, స్వైరకల్పనం, ప్రక్షేపణం. ఇక్కడ చూస్తే స్వైరకల్పనం అంటే ఏంటి? పగటి కలల కండం. ఇక్కడ సహించలేని వాస్తవాలను తోసివేయడం అంటే కావాలని మర్చిపోవడం, అది దమనంకి వస్తుంది, స్వైరకల్పనకి రాదు. ప్రక్షేపణం అంటే తన అపజయాలను ఇతరులను బాధ్యులు చేయడం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లా ఏడవడం లేదా పూర్వస్థితిని పొందడం అనేది అవుతుంది. విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది. చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథానికి చెందనిది ఏమిటి? మరి సార్వత్రిక భాషా విభాగం, అనుకరణ ద్వారా భాషాభ్యసనం, భాషా గ్రహణ పరికరం, మరి భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం, ఇలా ఇచ్చారు. ఇందులో అనుకరణ ద్వారా అనేటటువంటిది, అనుకరణ అభ్యసనం అనేటటువంటిది బండూరాకు చెందుతుంది. మరి చామ్స్కీ ఇది చెందదు. సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం, భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం, ఇవన్నీ కూడా చామ్స్కీకి చెందుతాయి. నెక్స్ట్ వన్, గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది. మరి గోల్మను ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించింది. స్వీయ అవగాహన చెందుతుంది, సాంఘిక నైపుణ్యాలు చెందుతాయి, స్వీయ ప్రేరణ కూడా చెందుతుంది. ఈ సానుభూతి అనేది చెందదు. నెక్స్ట్ వన్, రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మిత సిద్ధాంతాలు. రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మిత సిద్ధాంతాలకు సంబంధించి ఒకసారి చూస్తే వాటిలో ఉండేటటువంటి వాళ్ళు. మరి సరి అయిన జవాబు ఏంటి అని అడిగారు. రూప సిద్ధాంతాలు వచ్చేసరికి హిపోక్రటీస్, షెల్టన్, స్ప్రాంగర్, యూంగ్ వీళ్ళందరూ వస్తారు. మరి క్రెష్మర్ కూడా వస్తారు. మరి లక్షణాంశ సిద్ధాంతాలకు వచ్చేసరికి ఆల్ఫోర్ట్, కాటెల్, ఐసెంక్ వస్తారు, సరిపోయింది. మరి నిర్మితి సిద్ధాంతాలు వచ్చేసరికి ఎరిక్ ఎరిక్సన్ వస్తారు. మరి సాంఘిక వికాస సిద్ధాంత కర్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ వస్తారు. ఈ వైకాట్స్కి నిర్మితి సిద్ధాంతాలకి రారన్నమాట. అందువలన ఇక్కడ ఏబి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుంది. ఆమె భావనలను అర్థం చేసుకొని పరీక్షలకు సమాధానాలు తన సొంత మాటల్లో రాయడం జరిగింది. ఇక్కడ స్మృతి రకం ఏంటి? ఆమె భావనలను అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానం రాసింది. సో అక్కడ ఏం జరిగిందంటే తార్కిక స్మృతి జరిగిందనమాట. తార్కిక స్మృతి. సమీప దూరస్థ వికాసంలో వికాసం ఏ దిశలో ఉంటుంది? సమీప దూరస్థ వికాసంలో వికాసం అనేది ఈ దశలో జరుగుతుంది. ఈ దిశలో ఏ దిశలో జరుగుతుంది అంటే శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు, శరీర కేంద్రం నుంచి శరీర భాగాలకు ఇట్లా జరుగుతుందన్నమాట. సో సమీప దూరస్థ వికాసంలో జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశలో అధికంగా ఉంటుంది. శైశవ దశలో అధికంగా ఉంటుంది. ఒక విద్యార్థి డిబార్ అవుతాననేటటువంటి భయంతో పరీక్షలో కాపీ కొట్టలేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి యొక్క దశ చూడండి. డిబార్ అవుతాననేటటువంటి భయంతో కాపీ కొట్టలేదు, కానీ తనంతట తాను కాపీ కొట్టడం తప్పు అని కాదు. సో ఇది విధేయత శిక్ష నేపథ్య నీతి, అంటే శిక్షణ తప్పించుకోవడానికి లేదా విధేయత చూపించడం ఇట్లా వస్తుంది అనమాట. శిక్షను డిబార్ అవుతాననేటటువంటి భయంతో, శిక్ష పడుతుందేమో అనే భయంతో జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రజ్ఞ. వక్తృత్వ పోటీలో అనర్గళంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రజ్ఞ ఏంటి? వారు భాషా సంబంధిత ప్రజ్ఞను కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏమిటి? మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి వస్తాయి? మరి అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, లాక్షణీకరణం వస్తుంది. మరి ప్రతిస్పందన అనేది భావావేశ రంగానికి చెందుతుంది. 4th సరిపోదన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్నటువంటి ఆటంకం ఏంటి? ప్రజ్ఞ అనేది దేనికి సంబంధించింది?
ఇది ఒక మానసిక ప్రక్రియ కాబట్టి ఇది ఒక మానసిక ఆటంకం అవుతుందన్నమాట. ప్రజ్ఞ లేదు కాబట్టి. ప్రజ్ఞ అనేది మానసిక ప్రక్రియ కాబట్టి మానసిక ఆటంకం అనేది రైట్ ఆన్సర్. సిఏవిడి టెస్ట్ పరీక్ష మాపనం చేసేదేంటి? దేన్ని మాపనం చేస్తుంది? థార్న్డైక్ తయారు చేసినటువంటి సిఏవిడి పరీక్ష అనేది దేన్ని మాపనం చేస్తుంది? మానసిక సామర్థ్యాలను మాపనం చేస్తుంది. మానసిక సామర్థ్యాలను మాపనం చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడేటటువంటి చర్య ఏంటి? తోడ్పడని చర్య, తోడ్పడే కాదు, తోడ్పడని చర్య ఏంటి? మరి ఇక్కడ చూస్తే కఠినమైన పనులు ఇవ్వడం అనేటటువంటిది పీఠభూమి దశను, పీఠభూమి దశ అంటే ఏంటంటే అభ్యసన ఆగిపోవడం. అటువంటి అభ్యసన ఆగిపోయే దశను అధిగమించాలి అంటే ఏం చేయాలి? పిల్లవాడికి ప్రేరణ కల్పించాలి, సరైన బోధనా పద్ధతులు అవలంబించాలి, కారణాలను కనుగొని చర్యలు తీసుకొని ఇట్లాంటివి చేస్తే పీఠభూమిని దశను అధిగమించి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కఠినమైన పనులు ఇవ్వడం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధారాళత, నమ్యత అలాగే సహజత్వం అనేవి దేని యొక్క లక్షణాలు? ఇది ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా. ధారాళత, నవ్యత అనేవి ఇవి సృజనాత్మకత యొక్క లక్షణాలు. కార్యనిర్వాహకుడిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం. కార్యనిర్వాహకుడిగా పనిచేసేటటువంటి మూర్తిమత్వ నిర్మాణ అంశం అహం అవుతుంది. అహం అనేటటువంటిది కార్యనిర్వాహకుడిగా పనిచేసేటటువంటి మూర్తిమత్వ నిర్మాణ అంశం. నెక్స్ట్ వన్, ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని గమనించినటువంటి ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. అప్పుడు ఇక్కడ ప్రేరణ ఎట్లా ఉంది? ప్రేరణ తనంతట తనగా చదవాలనే ఇంట్రెస్ట్ కాదు, ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. సో బయట నుండి వచ్చింది ప్రేరణ కాబట్టి బహిర్గత ప్రేరణ అవుతుంది. సో స్టాండిఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ, విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. ప్రజ్ఞ మరియు విద్యా సాధన ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినవి. బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, 10 సంవత్సరాల వయసు గల బాలిక, మానసిక వయస్సు 8 సంవత్సరాలు. అయితే ఆమె ఈ ప్రజ్ఞా విభాజనానికి చెందుతుంది. మరి మామూలుగా చూసుకుంటే ఈమె యొక్క శారీరక వయస్సు కంటే మానసిక వయస్సు తక్కువగా ఉంది. అంటే ఎంత వచ్చింది మనకి చూడండి, 80 వచ్చింది అనమాట. ప్రజ్ఞాలబ్ధి 80 వచ్చింది. అంటే సగటు ప్రజ్ఞ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 90 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సగటు ప్రజ్ఞ కంటే తక్కువ ఉంది కాబట్టి నిదాన అభ్యాసకులకి చెందుతుంది. 80 అనేది. ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు. కథానాయకుడు అనగానే మీకు గుర్తొచ్చేయాలి ఇతివృత్త గ్రాహ్యక నికష. వైగాట్స్కీ ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించేటటువంటి అంశం ఏంటి? వైగాట్స్కీ ప్రకారం వ్యక్తి జ్ఞానం వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏంటి? సాంఘిక పరస్పర చర్యల ద్వారానే వ్యక్తి ఎక్కువగా నేర్చుకుంటాడని చెప్పేసి వైగాట్స్కీ చెప్తారు కదా. నెక్స్ట్ వన్, వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు ఎవరు? వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు ఎవరు పాల్గొంటారు వైయక్తిక విద్యా పథకం తయారీలో? విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు మరియు రిసోర్స్ ఉపాధ్యాయుడు. వీళ్ళందరూ కూడా వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రక్షణ తంత్రం గురించి సరైన సమాధానం ఏంటి? మరి ఇక్కడ చూస్తే హేతుకీకరణం, ప్రక్షేపణం, పరిహారం, విస్థాపనం ఇచ్చారు. హేతుకీకరణం అంటే మనకు తెలుసు, అందరినీ ద్రాక్ష పుల్లన అంటే తనను తను సమర్థించుకోవడం అట్లా వస్తుంది. ప్రక్షేపణం అంటే మీకు తెలుసు, ఇతరులను బాధించేస్తారు, అంటే తను చేసిన తప్పు ఇతరుల మీదకి తోసేయడం. పరిహారం అంటే ఏంటి? తను చేయలేకపోయినప్పుడు ఇంకో మార్గం ఎత్తుకోవడం, ప్రత్యామ్నాయాన్ని ఎత్తుకోవడం. విస్థాపనం అంటే ఏంటి? గమ్యాన్ని మార్చుకుంటారు, అతని గమ్యం చేరలేకపోయినప్పుడు గమ్యాన్ని మార్చుకోవడం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ దశలో వారు సన్నిహితం వెర్సెస్ ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. సన్నిహితం, ఏకాంతం పూర్వ వయోజన దశలో ఉంటుందన్నమాట. పూర్వ వయోజన దశ. క్రింది వానిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి? సామూహికమైనటువంటి ప్రజ్ఞా పరీక్ష అందరూ కలిపి పెట్టేటటువంటిది. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష.
సామూహికంగా పెట్టాలి. మిగతావన్నీ కూడా ఇండివిజువల్గా పెట్టాల్సినవి అనమాట, వైయక్తిక ప్రజ్ఞా పరీక్షలే. నెక్స్ట్ వన్, ఈ సూత్రం ఉంది కదా, దీనిని లెక్కించుటకు ఉపయోగపడుతుంది. మరి ఆ సూత్రం దేన్ని లెక్కించుటకు ఉపయోగిస్తారు? సహసంబంధాన్ని లెక్కించేటటువంటి సూత్రం అన్నమాట. దాచిన వస్తువు కోసం వెతకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం. దాచిన వస్తువు కోసం వెతకడం, దాచిన వస్తువు కోసం వెతుకుతున్నారంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడిందని అర్థం. నెక్స్ట్ వన్, ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకోదలిచింది. ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది, తెలుగు పదాలు రాయడం నేర్చుకోదలిచింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. మరి ఉర్దూ పదాలకి తెలుగు పదాలకి సంబంధం లేదు కదా, సో బదలాయింపు జరుగుతుందా, అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేనప్పుడు ఏం జరుగుతుందంటే వ్యతిరేక బదలాయింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాసం యొక్క లక్షణం కానిది. వికాస లక్షణాలు మనకు తెలుసు. నిరంతరం కొనసాగే ప్రక్రియ. సో సాధారణం నుంచి నిర్దిష్టానికి వెళ్తుంది, కానీ ఇక్కడ నిర్దిష్టం నుంచి సాధారణం అన్నారు, ఇది సరికాదు. సంక్లిష్టం మరియు సమగ్రమైన ప్రక్రియ, సంచితమైనది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఒక రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అంటారు. ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అని అంటారు. ఏ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని ఇట్లా పిలుస్తారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారిని, ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అని చెప్తారు. మరి 6 వారాల వయస్సులో శిశువు తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేది ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది, ఈ వికాసాన్ని సూచిస్తుంది. చూడండి, తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేటటువంటిది ఒక సాంఘిక వికాసం. నవ్వడం అనేటటువంటిది ఒక సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, ఒక ఉద్దీపనకు వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కానిటువంటి ప్రతిస్పందనను రాబట్టడం. ఒక ఉద్దీపనకు లేదా వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు అటువంటి ప్రతిస్పందన రాలే, అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కానటువంటి ప్రతిస్పందన రాబట్టడం ఇక్కడ జరుగుతుంది అనేది ప్రక్రియను ఏమంటారు? దీనిని ఏమంటారంటే నిబంధనం అంటారు. రాబట్టబడిన ప్రతిస్పందనలే నిబంధనం. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి, కానీ అతనికి ఆ రెండు కూడా ఇష్టమే. రెండు ఇష్టమే అయినప్పుడు మనకి తెలుసు ఉపగమ అవుతుంది. ఉపగమ అనేది అవుతుంది. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాలలో పాఠాలు చెప్పడం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఈ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాలలో పాఠాలు చేర్చడం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? లక్ష్యం అనేది ఈ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. సాంఘిక అనుకరణ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. సాంఘిక అనుకరణ అభ్యసనం. వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదటిగా రాజకీయ వార్తలు చదువుతారు, కొందరు క్రీడా వార్తలు, మరికొందరు సంపాదకీయం చదువుతారు. ఇది దీన్ని తెలియజేస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అని అర్థం. సో వారి యొక్క అభిరుచిని తెలియజేస్తుంది. ఇష్టం అంటే అభిరుచి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో లూయి థర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏమిటి? లూయి థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. శాబ్దిక సామర్థ్యం ఉంటుంది, స్మృతి ఉంటుంది, సంఖ్యా సామర్థ్యం ఉంటుంది, సాంఘిక సంబంధాలు అనేది ఉండదు. శాబ్దిక సామర్థ్యం, స్మృతి సామర్థ్యం, అలాగే సంఖ్యా సామర్థ్యం ఇవన్నీ ఉంటాయి. సాంఘిక సంబంధాలు అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఇక్కడ మోడ్ యొక్క సూత్రం, బాహుళకం యొక్క సూత్రం ఏంటి? బాహుళకం యొక్క సూత్రం 3 × మధ్యగతం - 2 × అంకగణితపు సగటు. నెక్స్ట్ వన్, వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం. పద సంసర్గ పరీక్షలు, ద చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, ద మినేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, సిరా మర్కల్ పరీక్ష. మరి దీన్ని రూపొందించిన వారు ఎవరు? మరి పద సంసర్గ పరీక్షలు కెంట్ రొసనాఫ్. ద చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ అనేటటువంటిది ఎస్ బెల్లాకు, ఎల్ బెల్లాకు. మరి ద మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హాతావే మెకిన్లీ. మరి సిరా మర్కల పరీక్ష హెర్మన్ రోసాక్ తెలుసు కదా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత దానిని
తన చేతి వేళ్లతో పట్టుకోగలడు. దీనిలో గల వికాస సూత్రం ఏంటి? పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత దాన్ని చేత వేళ్లతో పట్టుకోగలడు. దీనిలో గల వికాస సూత్రం ఏంటి? అంటే ఫస్ట్ చెయ్యి అంతటిని పట్టుకుంటాడు, చేతి పట్టుకున్న తర్వాత వేళ్ళకి రావడం. అంటే మామూలుగా సాధారణంగా పట్టుకున్నాడు, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి వేళ్ళ ద్వారా పట్టుకోవడం నేర్చుకోగలిగాడు. సాధారణంగా ఉపయోగించే చేతి నుండి నిర్దిష్టంగా ఉపయోగించే చేతి వేళ్ళకు సాగింది కాబట్టి సాధారణం నుంచి నిర్దిష్టం అనేది రైట్ ఆన్సర్. విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడేటటువంటి పరీక్ష. విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో వాడేది డిఫరెన్షియల్ డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బాటర్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. భాగస్వామ్య అభ్యసనం, సహకార అభ్యసనం. భాగస్వామ్య అభ్యసనం, సహకార అభ్యసనం అనేది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగాట్స్కి సంబంధించిందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది. సమ్మిళిత విద్య అంటే ఏంటి? ఆల్ మిక్సింగ్. సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది ఏమిటి? మరి అందరికీ సమాన విద్యావకాశాలు, ఆల్ మిక్సింగ్. వైకల్యాలు కలిగిన పిల్లలకు కూడా విద్యను అందిస్తారు, వెనుకబడిన తరగతులకు కూడా విద్యను అందిస్తారు. వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేయడం అన్నారు, రాంగ్. ఆల్ మిక్సింగ్ కదా, అంతా కలిపే బోధించాలి అక్కడ, అందరికీ వేరువేరుగా ఏమి ఉండదు. సో ఆప్షన్ 4 అనేది సరికాదు. మరి తాదాత్మీకరణము మరియు అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలు ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. తాదాత్మీకరణం, అంతరీకరణం అనేది ఎక్కడ ఉంటాయి? గుప్త దశలో మనం ఇవి చూడవచ్చు. గుప్త దశ. నెక్స్ట్ వన్, అంతర్గతంగా ప్రేరేపించబడినటువంటి పిల్లల లక్షణం. అంతర్గతంగా ప్రేరేపించబడ్డారు, వాళ్ళంతటి వాళ్ళే ప్రేరేపించబడ్డారు, బాహ్య ప్రేరణ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారు? బహుమతుల కోసం పనిచేస్తారా? ప్రశంస కోసం పనిచేస్తారా? మరి పని చేయడానికి ఆసక్తి సూపరు అన్నారు, రాంగ్ ఆన్సర్. పని చేయడంలో ఆనందాన్ని పొందుతారనమాట, వాళ్ళంతటి వాళ్ళు ఇష్టం, ప్రేరేపించబడిన వాళ్ళు. నెక్స్ట్ వన్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, అలాగే ఆర్ట్ ఆఫ్ థాట్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి 2 సార్లు ఇచ్చారు చూడండి, బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి 2 సార్లు బిట్ ఇవ్వడం జరిగింది, బ్రూనర్. ఆర్ట్ ఆఫ్ థాట్ మీకు తెలుసు కదా, ఆర్ట్ ఆఫ్ థాట్ ఎవరిది అనేది? గ్రాహం వాలస్. ద వర్క్ డైజెస్టివ్ గ్లాండ్స్ పావ్లవ్. మరి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గార్డ్నర్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బహుళ ప్రజ్ఞ హోవర్డ్ గార్డ్నర్. ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండేటటువంటి స్మృతి. ధారణ వ్యవధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండేటటువంటి స్మృతి ఎక్కడ? సంవేదన స్మృత, మరి స్వల్పకాలిక స్మృత, దీర్ఘకాలిక స్మృత, బట్టి స్మృత. సో ద రైట్ ఆన్సర్ ఈ సంవేదన స్మృతి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ వికాసం ఇది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇది అభ్యసనం పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. అనువంశికంగా వస్తాయి, శిక్షణ ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. ఏంటవి? సహజ సామర్థ్యాలు. 12 సంవత్సరాల బాలుడు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సుకు సమానం. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సు సమానం అట. వీళ్ళిద్దరి యొక్క మానసిక వయస్సులు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100 అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత? చూడండి, 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సులు సమానం అన్నారండి. బాలుడి యొక్క ఐక్యూ ఇచ్చారు, అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత కనుక్కుందాం. బాలుడి యొక్క ఐక్యూ ఇచ్చారు కదా, ఐక్యూ ఇచ్చేస్తే ఐక్యూ ఈక్వల్స్ టు మానసిక వయస్సు మనకు తెలియదు, MA/CA ఎంత ఇచ్చారు? 12. సో అప్పుడు MA ఏమవుతుంది? 1200 అవుతుంది. MA/CA ఇంటూ 100 కూడా వేయాలి, మనం మర్చిపోయాం. సో ఇక్కడ మనకి MA కావాలి. MA కావాలంటే ఏం చేస్తాం? MA కావాలంటే ఇక్కడ ఉన్నటువంటిది 100 ఇంటూ 12 బై ఇక్కడ 100 గుణిస్తుంది కదా, ఇక్కడ వస్తే భాగిస్తుంది, లేదా ఇరువైపులా 100 కట్ చేసి ఇక్కడ 12 పంపించవచ్చు, అలా కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ MA ఎంత వచ్చింది? 12 వచ్చింది. అంటే బాలుడి యొక్క MA అయినా బాలిక యొక్క MA అయినా ఈక్వల్ కదా అన్నారు. ఇక్కడ
ఇద్దరి ఎంఏలు సమానమని. సో ఇద్దరి మానసిక వయస్సులు సమానమైనప్పుడు మరి బాలిక యొక్క ఐక్యూ కావాలంటే ఏం చేయాలి? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఎంత? బాలికది 10 సంవత్సరాలు ఇంటూ 100 ఇప్పుడు వేసుకుంటే మరి బాలికది మనకి వస్తుందన్నమాట. బాలికది ఎంత వచ్చింది అంటే 120 అనేటటువంటిది ఐక్యూ వచ్చింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. స్ప్రాంగర్ జర్మనీ, షెల్టన్ స్విట్జర్లాండ్, హిపోక్రటీస్ గ్రీకు, క్రష్మర్ జర్మనీ అని ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్టను స్విట్జర్లాండ్ అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. షెల్టను స్విట్జర్లాండ్ అని ఇచ్చారు. ఎందుకు రాంగు అంటే ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి. స్ప్రాంగర్ జర్మనీ, హిపోక్రేట్స్ గ్రీకు, క్రష్మర్ జర్మనీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పెరచవలసినటువంటి అవసరాలు ఏంటి? పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసినటువంటి అవసరాలు ఏంటి? ఏ అవసరాన్ని సంతృప్తిపరచాలి ఫస్ట్గా అంటే శారీరక అవసరాన్ని ముందుగా సంతృప్తిపరచాలి. నెక్స్ట్ వన్, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన అనేది దీని ద్వారా నియంత్రించబడుతుంది. నైతిక ప్రవర్తన అన్నారు కదా, నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. వ్యక్తిగత విలువల ద్వారా, నైతికత అంటేనే విలువలు, వ్యక్తిగత విలువల ద్వారా నియంత్రించబడుతుంది. నెక్స్ట్ వన్, ఈ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటి వారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. పరస్పర చర్యలు అంటేనే మీకు గుర్తొచ్చేయాలి. పరస్పర చర్యలు అంటే మరి వైగాట్స్కి. నెక్స్ట్ వన్, సంసిద్ధత నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, సామాన్యీకరణ నియమం, విచక్షణ నియమం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంసిద్ధత నియమం థార్న్డైక్, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం స్కిన్నర్, సామాన్యీకరణ నియమం చార్లెస్, సామాన్యీకరణ నియమం అనేది వాట్సన్, విచక్షణ నియమం అనేటటువంటిది పావ్లవ్. సామాన్యీకరణ నియమం అనేది చార్లెస్ జెడ్ అనుకుంటా, మరి వాట్సన్ అంటున్నారు, చూడాలి. సో ఇక్కడ లిటిల్ ఆల్బర్ట్ ప్రయోగం చేశారండి వాట్సన్. అక్కడ మనకి ఏంటంటే ఉద్దీపన సామాన్యీకరణాన్ని స్పష్టంగా నిరూపించడం జరిగింది కాబట్టి అందుకే సామాన్యీకరణ నియమం జేబీ వాట్సన్ ఇచ్చారు. విచక్షణ నియమం ఇవాన్ పావ్లవ్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు వెలిగించినటువంటి కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఏంటి? చూడండి, కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. అనుభవాత్మక అభ్యసనం. ఇక్కడ ఏమడిగారు? కార్ల్ రోజర్స్ గురించి అడిగారు కాబట్టి అది అనుభవాత్మక అభ్యసనం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చాడు. మొదట లెక్క కష్టమైనది, మరి ఒక బాలుడు మొదటిగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. తరువాత మిగిలిన లెక్కలు సులభమైనవి అయినప్పటికీ కూడా దాన్ని ప్రయత్నించలేదు. కావున ఇది ఈ క్రింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. చూడండి, ఫస్ట్ ఇది బాగుంది అనుకోండి, ఫలితం బాగుంటే తర్వాత మిగతావి కూడా చేయడానికి ఇష్టపడతారు. సో ఫలిత నియమం అనేటటువంటిది దీన్ని ప్రభావితం చేసినట్లు అర్థం. ఫలితం బాగుంటే మిగతావి కూడా ట్రై చేస్తారు. అదే ఫలితం నిరాశనిచ్చింది అనుకోండి, మిగతావి చేయడానికి నిరాశ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ హార్మోను లోపం క్రెటినిజన్కు కారణం. ఈ హార్మోన్ అనేటటువంటి అధికంగా స్రవిస్తే మెగ్జోడిమా, మరి లోపం వస్తే క్రెటినిజం అని అవుతుందన్నమాట. ఏది అంటే థైరాక్సిన్ హార్మోను. నెక్స్ట్ వన్, బాటియా ప్రజ్ఞామాపన అనేది ఈ బాటియా ప్రజ్ఞామాపన మీ అందరికీ తెలుసు. ఇది ఒక వ్యక్తిగతంగా ఇవ్వాలి, మరి నిష్పాదన పరీక్షకు సంబంధించినది. వ్యక్తిగతంగా ఇవ్వాలి, నిష్పాదన పరీక్ష. మరి ఇక్కడ సూత్రం ఇచ్చారు కదా, దేన్ని లెక్కించేందుకు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు? సూత్రం దేన్ని లెక్కించేందుకు ఉపయోగిస్తారు? వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతాన్ని లెక్కించేందుకు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటటువంటి లైంగిక వికాస దశ. నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటటువంటి మనోలైంగిక వికాస దశ ఫ్రాయిడ్ ప్రకారం అన్నమాట. మౌఖిక దశలోనే నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడన్నటువంటి వార్త వినగానే ఒక పిల్లవాడిలా ఏడ్చేశాడు. చిన్న పిల్లల వల్ల ఏడవడం అనేటటువంటిది దేనికి చెందింది? ప్రతిగమనానికి సంబంధించినది.
నెక్స్ట్ వన్ ప్రజ్ఞాలబ్ధి విలువ. ప్రజ్ఞాలబ్ధి విలువ సమూహానికి సంబంధించి సరిగా జతపరిచిన దాన్ని గుర్తించాలి. మరి ఇక్కడ చూస్తే టెర్మను మెర్రిల్ ప్రజ్ఞా విభాజనం గురించి ఇచ్చారు. టెర్మన్ మెర్రిల్ యొక్క ప్రజ్ఞా విభాజనం గురించి. సగటు ప్రజ్ఞావంతుడు, తెలివి తక్కువ, అలాగే ఉన్నత ప్రజ్ఞావంతుడు, ప్రతిభావంతుడు. మరి ఇక్కడ చూస్తే 150, 110 ఇట్లా ఇచ్చారు కదా. చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఎలా వస్తుంది అంటే ఇది సగటు ప్రజ్ఞ మనందరికీ తెలుసు 90 నుంచి 110 మధ్యలో వస్తుంది. తెలివి తక్కువ అనేది 70, ఉన్నత ప్రజ్ఞావంతుడు అనేది 110, కొంచెం అంటే సగటు ప్రజ్ఞ తర్వాత వచ్చేది. ప్రతిభావంతుడు 140 ప్లస్ వస్తారు. టెర్మన్ ప్రకారం ఒకలా వస్తుంది. మరి ఇద్దరు చెప్తారు కదా, ఒక్కొక్కరు 130 ప్లస్ ఉన్నా 140 ప్లస్ అన్నా ఏదైనా ప్రతిభావంతుడే కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ టెన్నికాయిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి షటిల్ ఆడినప్పుడు జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు. టెన్నికాయిట్ నేర్చుకున్న వ్యక్తి నేర్చుకున్న వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగే బదలాయింపు. మరి టెన్నికాయిట్కి షటిల్కి సంబంధం లేదు కదా, సో ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని ఏమంటారు? భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించేటటువంటి ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంటారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు అన్నమాట. అది సహజ సామర్థ్యం. ఈ అభ్యసనంలో ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం అనగానే మీకు గుర్తొచ్చేది అంతరదృష్టి అభ్యసనం. అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవలసి వచ్చింది. 2 నెలల తర్వాత దోషం లేకుండా వల్లివేయడానికి మళ్ళీ 2 సార్లు చదవవలసి వచ్చింది. అక్కడ ఎన్ని నెలల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి సంబంధం లేదు. ఫస్ట్ సారి ఎన్నిసార్లు, రెండోసారి ఎన్నిసార్లు చదివాడు అంతే. మరి పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాలు ఎన్ని, ఒరిజినల్గా ఎన్ని ప్రయత్నాలు, రెండవసారి ప్రయత్నాలు ఎన్ని బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో 8/10 ఇంటూ 100 అని అర్థం. సో 0 కట్ అయితే 8 ఇంటూ 10 80% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరియైన ప్రవచనంను గుర్తించండి. క్రింది వాటిలో సరియైన ప్రవచనాన్ని గుర్తించండి. ఎంఎంపిఐలో మొత్తం 550 ప్రశ్నలు ఉంటాయి. జిఏటీబీలో 11 ప్రశ్నలు ఉంటాయి. మరి ఇక్కడ ఇచ్చారు, ఇందులో సరైనది ఏంటి, సరికాందేంటి? మరి ఆప్షన్ ఏ అనేది సరి అయినది, పి సరికాదు. ఇక్కడ చూస్తే ఎంఎంపిఐలో 550 ప్రశ్నలు ఉంటాయి. జిఏటీబీలో 11 పరీక్షా అంశాలు ఉంటాయన్నారు, రాంగ్ ఆన్సర్. ఎందుకు అంటే 12 ఉంటాయి, 12 పరీక్షా అంశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏ మాత్రమే సరి అయినది, బి సరికాదు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రక్షణ తంత్రం అనేవి ఎట్లా ఉంటాయి? మనిషికి తక్షణ సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహాన్ని పరిరక్షిస్తాయి. మరి వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి. ఇక్కడ చూస్తే రెండు కూడా నిజమే, ఒకదానికొకటి సంబంధం కూడా ఉందన్నమాట, రెండు నిజమే. నెక్స్ట్ వన్ వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? వ్యక్తిలో ఉండే అంతర్గత సామర్థ్యాలు వయస్సుతో పాటు వికసించడాన్ని ఏమంటారంటే పరిపక్వత అంటారు. వయస్సుతో పాటు వికసించడమే పరిపక్వత అవుతుంది. నెక్స్ట్ వన్ ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైన్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. అంటే తనేంటో తను తెలుసు కాబట్టి ఫ్యాషన్ డిజైన్ ఎంచుకుందన్నమాట. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. తను ఏంటో తనకు తెలుసు, తన గురించి తాను తెలుసుకోవడం అనేటటువంటిది సంజ్ఞానాత్మకత. మరి అదే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అవుతుంది. వ్యక్తి అంతర్గత తన గురించి ఓన్లీ సింగిల్ పర్సన్, వ్యక్తి అంతర్ అయితే డబుల్ పర్సన్స్, ఇద్దరి గురించి అట్లా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ. అభివృద్ధి చూపించలేడు అంటే అక్కడ అభ్యసనం అనేది నిలిచిపోయిందా అనిపిస్తుంది అనమాట. అది ఏంటంటే పీఠభూమి దశ. నెక్స్ట్ వన్ ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుడి నుండి సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పు అని తన అంతరాత్మ హెచ్చరించింది. చివరికి ఏం చేశాడు? కాపీ కొట్టలేదు. సో ఈ విధంగా వాస్తవిక
నైతికత సూత్రం పైన వెళ్ళేటటువంటి ఇది కాబట్టి ఇక్కడ అద్యహం అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్, కుక్కను చూసినటువంటి అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి దానిని కూడా కుక్కని పిలిచాడంట. అంటే అక్కడ ఏం చేశాడు, తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. సో కుక్కను చూసిన అనుభవం ఉంది కాబట్టి పిల్లిని కూడా కుక్క అనుకున్నాడు. సో ఇదేమవుతుంది అంటే సాంశీకరణం అవుతుంది. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కానటువంటి ప్రేరణలను, భావోద్వేగాలను సామాజిక పరంగా ఆమోదయోగ్యమైనటువంటి క్రియల వైపుకు కేంద్రీకరించడాన్ని ఏమంటారు? ఆమోదయోగ్యం కానటువంటి వాటిని ఆమోదయోగ్యమైనటువంటి క్రియల వైపు కేంద్రీకరించడాన్ని ఉదాత్తీకరణం అంటారు. రక్షణ తంత్రమే. నెక్స్ట్ వన్, టీచర్ దగ్గర మెప్పు పొందాలనేటటువంటి ఉద్దేశం, అంటే మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పనిని చేస్తుంది. కోల్బర్గ్ ప్రకారం ఏమవుతుంది, మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానం, విషయం, నిర్ణయకాలను పరిగణలోనికి తీసుకుంటారు. స్థానం, విషయం, నిర్ణయకాలను పరిగణలోనికి తీసుకునేటటువంటిది ఏది? రోషక్ శిరామరకల పరీక్ష. నెక్స్ట్ వన్, ఉద్వేగ కితార్సిస్ అనేవి ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక అంశం. ఉద్వేగ కితార్సిస్ ఎక్కడ కనిపిస్తాయి? ఉద్వేగ కితార్సిస్ అనేటటువంటివి ఉత్తర బాల్య దశలో కనిపిస్తాయి అన్నమాట ఉద్వేగ కితార్సిస్ అనేవి. నెక్స్ట్ వన్, శిశువు మొదటిగా మగపిల్లలందరినీ నాన్న అని సంబోధించిన తర్వాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రం ఉపయోగించడం ఈ క్రింది వికాస నియమాన్ని అనుసరిస్తుంది. ఫస్ట్ ఏం చేశాడు, సాధారణంగా అందరికీ పిలిచినట్లుగా మగవాళ్ళందరినీ నాన్నని సంబోధించేవాడంట. కానీ వాళ్ళ నాన్నకి మాత్రమే నాన్నని పిలవడం. సో ఇదేం జరుగుతుంది, సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగడానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని ఈ గ్రంథంలో రాయబడింది. ఇది ఎవరు రాశారు? జాన్ డ్యూయి గారు రాశారు. మరి ఫ్రాన్సిస్ గాల్టన్ జాన్ ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథం డబ్ల్యూసి బాగ్లే గారు రచించడం జరిగింది. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేటటువంటి గ్రంథంలో రాయడం జరిగింది డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశ అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సృజనాత్మక వయస్సు. విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఒక సృజనాత్మక వయస్సు. నెక్స్ట్ వన్, సాంఘిక వికాసం గురించి సరైన ప్రకటన ఏంటి? సాంఘిక వికాసం గురించి సరైన ప్రకటన ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే సోరెన్సన్ ప్రకారం సాంఘిక సంబంధాల్లో పరిపక్వతను సాధించడం, హార్లాక్ ప్రకారం ఇతరులతో సమర్థవంతంగా పనిచేయడం, గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం, మెక్ ఐవర్ ప్రకారం ఇతరులతో సఖ్యతతో ఉండడం. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం. ఇది స్వరాత్మవాదం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, క్రింది వానిలో సరైన ప్రకటనను గుర్తించండి. శ్రీనివాస రామానుజన్ గణితంలో మేధావి కానీ ఆంగ్లంలో కాదు, కావున అతనిలో వ్యక్తంతర భేదాలు అన్నారు. వ్యక్తంతర కాదు, వ్యక్తంతర్గత అని రావాలి మనకి. ఇక్కడ ఒకే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తంతర్గత అని రావాలి, వ్యక్తంతర అని రాకూడదు. ఇద్దరు అన్నదమ్ములు అని వచ్చింది అనుకోండి, అది వ్యక్తంతర అని రావాలి. ఇక్కడ కూడా సరిగా రాలేదు. ఇద్దరికంటే ఎక్కువ చెప్పేటప్పుడు వ్యక్తి అంతర అని చెప్పాలి. సో ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు వ్యక్తి అంతర్గత అని చెప్పాలి. సో రెండు కూడా ఇక్కడ మనకి రాంగ్గానే ఉన్నాయి. సో పై రెండు కూడా ఎస్ఆర్ రెండు కూడా అబద్ధంగానే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకున్నట్లయితే వల్లాస్ ప్రకారం సరి అయిన ప్రకటన. అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు సరైనవేనండి. అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది. నిరూపణ దశలో ఏం జరుగుతుందంటే సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేయడం జరుగుతుందన్నమాట.
నెక్స్ట్ వన్ రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మెట్రిసిస్ పరీక్ష అనేది ఇది ఏంటి, ఇది ఒక అశాబ్దికమైనది, సామూహికంగా నిర్వహిస్తారు, పేపర్ పెన్సిల్ పరీక్ష కూడా అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వన్లో సరి అయిన ప్రకటన కానిది ఏమిటి? సరి అయిన ప్రకటన కానిది, ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది సామర్థ్యం అన్నారు. మరి ఒక వ్యక్తి గతాన్ని సూచించేది సాధన, ఒక వ్యక్తి భవిష్యత్తును సూచించేది సహజ సామర్థ్యం. స్టాన్లీ హాల్ వైఖరి మాపని రూపొందించారు అన్నారు. స్టాన్లీ హాల్ అభిరుచి మాపని రూపొందించారు. సో ఇది సరికాదు. సో ఇవన్నీ కూడా సరి అయినవి అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ క్రెష్మరు జర్మనీయే, స్ప్రాంగరు కూడా జర్మనీయే. వీళ్ళిద్దరూ జర్మనీ అండి. స్విట్జర్లాండ్ అన్నారు కాబట్టి సరికాదు. మరి షెల్టన్ అమెరికా యుఎస్ఏ, మరి హిపోక్రటిస్ గ్రీకు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు, ఎందుకంటే స్ప్రాంగరు క్రెష్మర్ ఇద్దరు కూడా జర్మనీయే కాబట్టి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సిరామర్కల పరీక్షకు సంబంధించి సరికానిది. క్రింది వానిలో సిరామర్కల పరీక్షకు సంబంధించి సరికానిది. ఇది ఇక్కడ చూస్తే ఇది వయోజనులకు ఉద్దేశించబడింది ప్రక్షేపణ పరీక్ష. 5 తెలుపు 5 ఎరుపు కార్డులు ఉంటాయి. రాంగ్ ఆన్సర్. దీన్ని నిర్వహించడానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉండదు అన్నారు. సో కరెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఎరుపు కార్డులు 5 తెలుపు కార్డులు ఉంటాయనేది సరికాదన్నమాట. మరి 10 కార్డులు అయితే ఉంటాయి. 10 కార్డులు ఉంటాయి కానీ ఎలా ఉంటాయంటే 5 కార్డులు ఉంటాయి నలుపు బూడిద రంగులో, మరి 2 కార్డులు ఉంటాయి బూడిద ఎరుపు రంగు, 2 కార్డులు నలుపు బూడిద ఎరుపు రంగులో ఉంటాయి. మరొక 3 కార్డులు ఉంటాయి. ఇట్లా ఉంటాయి తప్ప 5, 2, 3 అనేటటువంటివి ఉంటాయి. కానీ ఎట్లా ఉంటాయంటే నలుపు బూడిద ఎరుపు అనేటటువంటి రంగులతో ఉంటాయి తప్ప ఇలా కాదనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా మీద, అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటారు కదా, అంటే ఒకరి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకొకరి మీద దులిపేయడం. దీన్ని ఏమంటాం మనం? దీన్నే విస్థాపనం. అత్త మీద కోపం దుత్త మీద చూపడం విస్థాపనం. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయిన ప్రకటనను గుర్తించండి. బుక్కి బహువచనం బుక్స్ అని అభ్యసించిన విద్యార్థి పెన్కి కూడా పెన్స్ అని నేర్చుకోవడం అనుకూలం అవుతుంది. మరి అనుకూలంగానే జరిగింది కదా ఇక్కడ. మరి బట్ అని అభ్యసించిన విద్యార్థి పుట్టుని పట్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అన్నారు. మరి ఇక్కడ బుక్కు పెన్ను అనేటటువంటిది వాళ్ళకి అనుకూలంగానే జరిగింది. మరి బట్ అని అభ్యసించినటువంటి పియూటి పట్ అని నేర్చుకోవడం. ఇక్కడ చూడండి, పియూటీని పట్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అన్నారు. ఇది సరికాదు, ఎందుకంటే ఏ మాత్రమే సరైనది, బి సరికాదండి. ఇక్కడ ఏ మాత్రమే సరి అయినది, బి సరికాదు, ఏ మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్ ఎందుకంటే అక్కడ పుట్టని చదవాలి, పట్టని చదివాడు. సో అక్కడ అనుకూలంగా జరగలేదు, వ్యతిరేకంగా జరిగింది, తనకు యూజ్ అవ్వలేదన్నమాట. అది బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. మరి విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థికి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సరికానిదే అన్నారు. మరి ఇక్కడ ఇది సరి అయినదే. బోధనా పద్ధతి కంటే బోధనా సామగ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కానీ సామగ్రి కంటే పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తారు. అందువల్ల ఇది కూడా సరికాదు. అంటే ఫస్ట్ సరైంది, రెండోది సరికాదు, అంటే బి సరికాదన్నమాట. ఇక్కడ బోధనా పద్ధతికే ఎక్కువ వాల్యూ ఇవ్వమని చెప్తారు బ్రూనర్. నెక్స్ట్ వన్ సరికాని ప్రకటనను గుర్తించండి. ప్రయోగాత్మకంగా నిబంధనని విరమణ చేసినప్పటికీ కూడా ఒక్కోసారి నిబంధన చర్య బయటపడుతుంది. నిబంధన ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ప్రయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. పునర్బలనం అనేది ఎంత ఎక్కువ ఉంటే నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. అలాగే నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం కూడా కొనసాగించారనుకోండి, క్రమేణా నిబంధన అనేది బలపడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 సరికాదు. నిబంధిత ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడం అనేది ఉన్నత క్రమ నిబంధన అన్నారు. రాంగ్ ఆన్సర్. నిబంధిత ఉద్దీపనను ప్రతిస్పందనగా ఉపయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అవుతుంది కాబట్టి. సో మిగిలిన 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ కిర్క్ ప్రకారం అభ్యసన వైకల్యాన్ని గుర్తించేటటువంటి పద్ధతులు ఏంటి? అభ్యసన వైకల్యాన్ని గుర్తించే పద్ధతులు వైద్య పరీక్షల ద్వారా, కుటుంబం పాఠశాల పరిసరాల అభ్యసనం ద్వారా, అలాగే ప్రవర్తనల అధ్యయనం ద్వారా. వృత్తి నైపుణ్య పరీక్షలు అనేది కాదు. వైద్య పరీక్షలు, కుటుంబ పాఠశాల పరిసరాల అధ్యయనం, ప్రవర్తనల అధ్యయనం, ఇవన్నీ కూడా అవుతుందన్నమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్.
థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.